Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ మహానగరం, మన దేశ రాజధాని, మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో తరచూ దేశంలోనే అత్యంత వాయు కాలుష్య నగరం ఢిల్లీ, ప్రపంచ వాయు కాలుష్య రాజధాని ఢిల్లీ, ఇలా వాయు కాలుష్యం అనే పదం వినగానే మనకు టక్కున గుర్తొచ్చే ఒక నగరంగా ఢిల్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రతిసారి ఢిల్లీకి సంబంధించి ఎక్కువగా మనం డిస్కస్ చేసిన అంశాల్లో వాయు కాలుష్యానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. ఈరోజు వార్తలు నిలిచిన ఒక గణాంకాలు, నివేదిక దేనికి సంబంధించి అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వారు 2022 ఇయర్కి సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేశారు. అందులో భాగంగా ఢిల్లీ గత సంవత్సరం 2022 సంవత్సరంలో అత్యంత వాయు కాలుష్య నగరంగా మరొకసారి టాప్ పొజిషన్లో నిలిచింది. సో దీనికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునే ముందు, భారత రాజ్యాంగం, మన దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 భాగం 3 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, దట్ మీన్స్ ప్రాథమిక హక్కులు. సుప్రీంకోర్టు పరిరక్షించే హక్కులు మనకు ప్రాథమిక హక్కులు, అత్యున్నత సంరక్షణ ఉండేవి ప్రాథమిక హక్కులు. అటువంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 ఇక్కడ మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 21 అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? జీవించే హక్కు, రైట్ టు లైఫ్. భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన జీవితాన్ని కొనసాగించవచ్చు, దానికి ఆటంకాలు ఉండకూడదు. దానికి సంబంధించి కూడా రాజ్యం చొరవ తీసుకోవాలి, లేదంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కుల సంరక్షణ ఆర్టికల్ 32లో ఉంటుంది. ఇవన్నీ మనం పాలిటీలో నేర్చుకుంటాం. ఇక్కడ ఆర్టికల్ 21, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని కొనసాగించవచ్చు, దానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. దీన్ని ఉద్దేశిస్తూ 1991 ఇయర్లో ఒక ప్రముఖ కేసు మన దేశంలో ఉంది. అదేంటంటే సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. ఏదైనా కేసు గురించి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఇయర్ గుర్తుంచుకోవాలి. ఆ కేసు ఎవరికి వ్యతిరేకంగా ఎవరు వేశారో గుర్తుంచుకోవాలి. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు 1991. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఏంటంటే స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ఒక వ్యక్తి జీవించే హక్కులో భాగంగా ప్రాథమిక హక్కు అని చెప్పారు. సో క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్, ఫ్రెష్ ఎయిర్, సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, జీవించే హక్కులో భాగం అని చెప్పేసి ఏ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిందంటే ఈ కేసు. ఇటువంటి కొంత డీటెయిల్గా చూడండి, ఎందుకంటే డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది రీసెంట్గా మనం చూస్తే గ్రూప్స్ ఎగ్జామినేషన్లో కూడా ప్రశ్నల సరళి చాలా కఠినంగా ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే దానికి సంబంధించి పుట్టుపూర్వతలు కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసు గుర్తుంచుకోండి. అంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి తనకు జీవించడానికి అనుకూలంగా ఉండే పరిస్థితులను రాజ్యం చూసుకోవాలి, ప్రభుత్వాలు చూసుకోవాలి. అందులో భాగంగానే ఎక్కువగా మనకు సంరక్షణ కార్యక్రమాలు, వాతావరణ పరిరక్షణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది. అలా దీన్ని లింక్ చేసుకోండి. ఇప్పుడు ఈ నివేదిక ఏంటో చూద్దాం. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది దేశంలోని 102 నగరాల్లో గాలిలో కాలుష్యం తగ్గించడానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2019 జనవరి 10వ తేదీన ఏర్పాటు చేసింది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, దేశంలోని 102 నగరాల్లో, అంటే ఆ నగరాల్లో కాలుష్యం ఎక్కువ ఉంది అన్నట్టు, వాయు కాలుష్యం.
గాలిలో కాలుష్యం తగ్గించడానికి గాను ఎవరో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో 2019 జనవరి 10వ తేదీన ఎన్సిపి సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడేది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2020, 2021, 2022 అలా నివేదికలు ఇస్తూ ఉంటారు. ఎన్సిఏపి నివేదిక అంటాం, రిపోర్ట్స్ అంటాం. అందులో గడిచిన సంవత్సరం 2022కి గాను గాలిలో 2.5 PM పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాం మనం, అంటే గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాల యొక్క సైజు. సో పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉంటే సైజ్ అనేది అత్యంత అతి సూక్ష్మంగా ఉన్నాయి అనుకోండి, 2.5 మైక్రాన్ సైజ్ అన్నట్టు. అదే 5 PM అని చెప్పేసి పర్టిక్యులేట్ మ్యాటర్, ppm అని చెప్పేసి ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అలా అత్యంత అతి సూక్ష్మమైన దుమ్ము ధూళి కణాలు ఎంత సూక్ష్మంగా ఉంటే అంత డేంజర్ అన్నట్టు. సో PM 2.5 అంటాం. PM 2.5 అనేది గాల్లో ఎక్కువ ఉంటే అది చాలా డేంజరస్ అన్నట్టు, ఎయిర్ అనేది డేంజరస్ ఎయిర్ అన్నట్టు. అది ఎక్కువగా ఉంది అంటే ఢిల్లీలో. మరి సెకండ్ పొజిషన్లో ఢిల్లీ తర్వాత ఎవరు ఉన్నారంటే క్యూబిక్ మీటర్కు 95.64. ఇక్కడ ఢిల్లీ అయితేనేమో 99.71. సో 95.64 మైక్రోగ్రామ్స్తో హర్యానాలోని ఫరీదాబాద్ కాలుష్య నగరాల్లో ద్వితీయ స్థానంలో ఉంది ఢిల్లీ తర్వాత. అండ్ ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ థర్డ్ పొజిషన్ 91.25 మైక్రోగ్రామ్లతో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడగవచ్చు మనకి. గత ఏడాది సెప్టెంబర్లో కాలుష్య నియంత్రణ లక్ష్యాన్ని 40% సవరించిన ప్రభుత్వం 2026 నాటికి దీన్ని సాధించాలని గడువు విధించుకుంది. టార్గెట్స్ కూడా చూడండి. ఇటీవల భారత ప్రధాని గారు ఇచ్చిన పిలుపు కానివ్వండి, పంచామృత్ కానివ్వండి, ఇటువంటి చూడండి. ఏ సంవత్సరం వరకు మనం నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇనిషియేటివ్స్ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానివ్వండి, వీటన్నిటి లింక్ చేస్తూ చూడండి. అన్నీ కూడా సైకిల్ ఒకదానికొకటి లింక్ అవుతూనే ఉంటాయి. మరి ఇటువంటి అంశాల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇంపార్టెంట్. ఢిల్లీ ప్రభుత్వము దేశంలోని మొట్టమొదటి స్మాగ్ టవర్ని ఏర్పాటు చేసి వార్తలు నిలిచింది. స్మాగ్ టవర్ యుద్ధ ప్రదూషణకి విరుద్ధ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, స్విచ్ ఢిల్లీ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం. స్విచ్ ఢిల్లీ అంటే ఏంటి, కన్వెన్షనల్ వాహనాలు, సాంప్రదాయ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను అమలుకి తీసుకురావడం, దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇటువంటి అంశాలు. సో ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో వాటన్నిటిని చూడాల్సిందే. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనం చెప్పినవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ సో ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ వ్యాక్సిన్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఇన్సెక్ట్ వ్యాక్సిన్గా చెప్పొచ్చు. ఇన్సెక్ట్ అంటే ఒక కీటకం, ఒక క్రిమి, తేనెటీగలకి సంబంధించి. సో తేనెటీగలకి సంబంధించి ఇటీవల అమెరికాకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఆమోదం తెలిపిన ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ఏంటంటే ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్. దేనికి సంబంధించి అంటే తేనెటీగల్లో వచ్చే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంటుంది. ఆ బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదంటే ఫౌల్ బ్రూడ్. సో ఫౌల్ బ్రూడ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది, తేనెటీగలో వస్తుంది. అది బ్యాక్టీరియల్ డిసీజ్. ఆ వ్యాధి రాకుండా తేనెటీగలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ని ఇటీవల తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు ఏథెన్స్లోని డలాన్ ఎనిమల్ హెల్త్ అనే ఒక సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిమిలకు సంబంధించి అంటే కీటకాలకు సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఇటీవల ఏ దేశంలో ఆమోదం పొందింది అంటే యాక్చువల్గా అమెరికా వారు ఆమోదం తెలిపారు. గుర్తుంచుకోండి, అమెరికా వారు. కాకపోతే సంస్థ తయారు చేసింది ఏదైతే ఉందో అది మాత్రం ఏథెన్స్లో ఉంది. అమెరికా వారు దీన్ని ఆమోదించడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా USFDA కానివ్వండి, ఇటువంటి ఆమోదాలను మనం చూస్తూ ఉంటాం. దాన్ని లింక్ చేసుకోండి. ఇక్కడే వ్యాక్సిన్కి సంబంధించి మీకు కొన్ని అంశాలు లింక్ చేస్తాను. మన ఇండియాలోనే మొట్టమొదటి ఇండిజినస్ వ్యాక్సిన్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్కి సంబంధించి ప్రోవాక్ వ్యాక్సిన్ అనేది వార్తలు నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఈక్వినాక్స్ వారు తయారు చేశారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సపోర్ట్ ఇచ్చారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరియు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు తయారు చేసిన సర్వీవ్యాక్, అది ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన దేశం రష్యా, స్పుత్నిక్, గమేలియా ఇన్స్టిట్యూట్. ప్రపంచంలోనే మొట్టమొదటి జంతువులపై కరోనా వ్యాక్సిన్ అనేది క్యార్నివాక్ కో రసెల్ కాజ్నెట్జర్ అనేది కానివ్వండి. మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఇటీవల ఇంకోవాక్, భారత్ బయోటెక్కి సంబంధించి వార్తలు నిలిచింది. భారత్లోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన COVID-19 వ్యాక్సిన్ కోవాక్సిన్. ఇటువంటివి లింక్ చేస్తూ చూడండి. వ్యాక్సిన్ల పైన రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఏదంటారు, మస్కిరిక్స్. ఇటువంటివి చూడండి. ఏదైనా ఒక టాపిక్ వస్తే దానికి సంబంధించి రీసెంట్గా మనం నేర్చుకున్నవన్నీ కూడా మనకి లింక్ అవ్వాలి.
అండ్ నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 2022కి గాను. ఈ నివేదికను విడుదల చేస్తూ గణాంకాలు విడుదల చేస్తూ వార్తలు ఇచ్చిన సంస్థ ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, CMIE అంటారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ ఎక్కడుంది అంటే ముంబై కేంద్రం పనిచేస్తుంది. వీరు భారతదేశంలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగానికి సంబంధించిన నివేదికలు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పెట్టుబడులపైన నివేదికలు కానివ్వండి, FDIలపైన నివేదికలు కానివ్వండి విడుదల చేస్తూ ఉంటారు. వీరి గణాంకాల ప్రకారం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల్లో దేశీయ మరియు విదేశీ పెట్టుబడుల్లో 2022 సంవత్సరానికి గాను FY22 కానీ గుజరాత్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ రాజస్థాన్ ఉన్నారు. అత్యధికంగా పెట్టుబడులు ఎక్కడైతే ఎక్కువ వస్తాయో ఆ ప్రాంతం వృద్ధికి నోచుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. సో 2022 గాను $3.98 ట్రిలియన్ ఈ గుజరాత్ అనేది అట్రాక్ట్ చేసిందంట. ఇది గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హాస్పిటల్ నిర్మాణం అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా ఎక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక హాస్పిటల్ టిమ్స్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 123 మీటర్ల ఎత్తు ఈ హాస్పిటల్. అండ్ నెక్స్ట్ 27 అంతస్తుల్లో ఈ హాస్పిటల్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన హాస్పిటల్ ఇటీవల ఎక్కడ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, దేశంలోనే ఎత్తైన, పెద్ద, ఇటువంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 176 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో భారత రాజ్యాంగంలోని 176 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే ప్రత్యేకంగా మనకు రీసెంట్గా కనుక అబ్జర్వ్ చేస్తే గవర్నర్ ప్రసంగం అనేది వివాదాస్పదమైంది. గవర్నర్ ప్రసంగం ఎందుకు గవర్నర్ ప్రసంగం వివాదమైందంటే తమిళనాడు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రస్తుతం గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం అవుతుంది. చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ని చూస్తున్నాం మనం. తెలంగాణ తమిళిసై గవర్నర్ వర్సెస్ కేసీఆర్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్న గొడవ కానివ్వండి, తమిళనాడు గవర్నమెంట్ సో స్టాలిన్ ప్రభుత్వానికి RN రవికి మధ్య జరుగుతున్న వివాదం కానివ్వండి, గతంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు జగదీప్ ధన్కర్ గారు, తను గవర్నర్గా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకున్న వివాదం కానివ్వండి, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ గారు ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారితో జరిగిన ఘర్షణలు కానివ్వండి, ఇటీవల కేరళ రాష్ట్రంలో పినరయి విజయన్ వర్సెస్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, ఇలా గవర్నర్ వ్యవస్థ పైన తరచూ వివాదం అని చూస్తున్నాం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 176 ఎందుకు వార్తలోకి వచ్చిందంటే సర్వసాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని మనం ఎప్పుడు వింటూ ఉంటామంటే రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉంటుంది కదా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యొక్క మొట్టమొదటి సెషన్ ఏదైతే ఉంటుందో ఆ సెషన్కి గవర్నర్ ప్రసంగం ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్రతి ఏటా కూడా జరిగే మొట్టమొదటి సమావేశం ఏదైతే ఉంటుందో సభ సమావేశాలు ఉంటాయో చట్టసభ సమావేశాలు, అందులో కూడా గవర్నర్ గారు ప్రసంగాన్ని ఇస్తారు. గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు సిద్ధం చేస్తారంటే ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. గవర్నర్ తను రాసుకొని వచ్చి చదవడు. ప్రభుత్వం చేయాల్సిన వారి యొక్క కార్యాచరణ ప్రణాళిక మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి గవర్నర్కి ఇస్తే గవర్నర్ అదంతా తూచా తప్పకుండా చదువుతారు. ఇది ప్రొసీజర్ రెగ్యులర్గా జరుగుతుంది. రీసెంట్గా తమిళనాడు రాష్ట్రం ఏంటంటే రాష్ట్ర గవర్నర్ RN రవి తను గవర్నర్ ప్రసంగంలో భాగంగా తమిళనాడు అనే పదాన్ని చదవకపోవడము, తమిళ్ అనే పదాన్ని నెగ్లెక్ట్ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇచ్చిన అవి ఏవైతే ఉంటాయో పదాలన్నింటినీ కూడా చదవకపోవడం, కొన్నిటిని వదిలేయడం, తనకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ చదవడం అని జరిగింది. తర్వాత ఫైనల్గా గవర్నర్ వాకౌట్ అయ్యాడు. వాకౌట్ అంటే సభ నుండి వెళ్ళిపోయాడు. అదొక పెద్ద వివాదమైంది, రచ్చ నడుస్తుంది ప్రస్తుతం.
ఇక్కడ ఒక వార్తలోకి వచ్చింది ఏంటంటే మరి నిజంగానే గవర్నమెంట్ ఇచ్చిన ప్రసంగాన్ని తప్పకుండా చదవాల్సిందేనా అంటే చదవాల్సిందే, తప్పకుండా చదవాల్సిందే. దానికి బలం ఇస్తున్న ఆర్టికల్ 176. అదే కేంద్రంలో అయితే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్పీచ్ ఏదైతే ప్రసంగం ఖచ్చితంగా చేయాలి. దీనికి బలం ఇస్తున్న ఒక కేసు చరిత్రలో చోటు చేసుకుంది పంజాబ్కి సంబంధించి. సో షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1974 కేసుల గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇయర్ నేర్చుకోవాలి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే గవర్నర్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే ఆ పాఠాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే అని చెప్తుంది. సో ఇటువంటి వార్తలకు వచ్చినప్పుడు ఇటువంటి కేసెస్ ఎలివేట్ అవుతాయి, ఆర్టికల్స్ ఎలివేట్ అవుతాయి. ఇష్యూని నేర్చుకోవడం గొప్ప కాదు, ఆ ఇష్యూకి సంబంధించి అసలు సబ్జెక్ట్ ఏం చెప్తుందో నేర్చుకోవాలి. అదే మనకి ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తారు. ఇప్పుడు రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు ఆర్టికల్ 176 ఏం చెప్తుంది అంటారు. మనకి ఇన్ని ఆర్టికల్స్ ఉండగా 176 ఎందుకు అడిగినంటే వార్తలకు వచ్చింది. ఈ కేసు ఏం చెప్తుంది అంటారు, ఏ కేసులో అంటారు. ఇన్ని కేసెస్ ఉండగా, వందలాది కేసులు ఉండగా, వేలాది కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పైన ఎగ్జామినర్ ఎందుకు అడుగుతున్నాడంటే వార్తలకు వచ్చింది కాబట్టి. ఈ విధంగా మన ప్రిపరేషన్ అనేది అంచనా వేయాలి. ఇది మనకు సక్సెస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, సో ఇటువంటి టాపిక్స్ మీకు రెగ్యులర్గా మీకు మన యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ దృష్టిలో ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని మీకు మిషన్ 100 అనే ఒక కోర్స్ రూపంలో తీసుకొచ్చాను. మిషన్ 100 ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అందులో మిషన్ 100 కోర్స్ ఉంటుంది. అందులో టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని ఒకసారి చూడండి. టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, పేరప్ అనే ఒక సంస్థ, పేరప్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. 2017లో ఏర్పాటైన ఒక ప్రైవేట్ సంస్థ పేరప్. వీరు ఇటీవల భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన పేమెంట్ యాప్ని తీసుకొచ్చారు. దాని యొక్క టెక్నాలజీ అత్యంత వేగవంతమైన ఫాస్ట్గా దాని యొక్క టెక్నాలజీ ఏంటంటే కట్టింగ్ ఎడ్జ్ వెబ్ 3.0 అనే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ సాంకేతికతతో దేశంలోనే అత్యంత వేగవంతమైన పేమెంట్ యాప్ పేరప్ సంస్థ తీసుకొచ్చిందని గుర్తుంచుకోండి. సో రెన్యూ పవర్ అనే ఒక సంస్థ దేశంలోనే మొట్టమొదటి విండ్ టర్బైన్ జనరేటర్స్ని ఇటీవల ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ రెన్యూ పవర్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, న్యూ పవర్. సో ఇది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ అడుగుతారు. రెన్యూ పవర్ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. గురుగ్రామ్ ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రం. జస్ట్ ఇది బిట్ ఒక ఇష్యూ మాత్రం వార్తలకు వచ్చింది కాబట్టి బేసిక్గా చూడండి. అండ్ పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు అనే అంశం. పెరూ దేశం ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. లొకేషన్ పైన ఇంపార్టెంట్. జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ పైన ఐడియా ఉండాలి. పెరూ దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. పెరూ రీసెంట్గా చాలాసార్లు వార్తలకు వచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు ఎన్నికైన పెడ్రో క్యాసిల్లో అరెస్టు, అవిశ్వాసం ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు కూడా వార్తలకు వచ్చింది, దీనా బోల్వాటే. సో ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏంటో చూద్దాం. పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు. ఏ ప్రభుత్వ వ్యతిరేకంగా? దీనా బోలాటే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు. ఎందుకంటే ప్రజలందరూ అడుగుతున్నారు 2026 సంవత్సరం జరిగిన ఎన్నికలను 2024లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రస్తుత దేశాధ్యక్షులు చెప్పారు. కానీ తనకు వ్యతిరేకంగా లేదు, ఈ సంవత్సరంలోనే 2023 సంవత్సరంలోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి గొడవ జరుగుతుంది. 13 మంది మృతి చెందారంట ఆ గొడవల్లో. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నిరసన. పెరూ దేశంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ చేస్తున్న నిరసన తారాస్థాయికి చేరింది. ఆగ్నేయ పెరూలో గత సోమవారం ఒక్కరోజే 13 మంది మృతి చెందారంట. భద్రతా దళాలు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ప్రారంభించాలని మానవ హక్కుల సంస్థ డిమాండ్ చేసింది. డిసెంబర్లో దేశాధ్యక్షుడిగా క్యాస్టిడో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోగా దీనా బోల్వార్తే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2026లో ఎన్నికలు జరగాల్సి ఉండగా దానిని 2024లోనే నిర్వహించాలని ప్రస్తుత అధ్యక్షురాలు భావిస్తున్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ డిసెంబర్ నుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. భద్రతా దళాలు నిరసనకారుల మధ్య జరుగుతున్న గొడవలు విపరీతంగా చనిపోతున్నారు. గొడవలు కాబట్టి వివాదాల నుండి ఖచ్చితంగా ప్రశ్నలు పుడతాయి. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే పెరూ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల వార్తలు ఇచ్చిన వారు ఎవరంటారు? దీనా బోల్వాటే. తనకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అరెస్ట్ అయిన దేశాధ్యక్షుడు ఎవరు అంటారు? అటువంటి క్యాస్లో. సో ఇవి. అండ్ దీంతో పాటు రీసెంట్గా వార్తలు ఇచ్చిన మహిళా అధ్యక్షురాలు ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకి జార్జియా మెలోని, ఇటలీకి సంబంధించి అలాంటి వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి.
అండ్ నకిలీ వార్తల గుట్టును రట్టు చేసే ఒక సరికొత్త విధానం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నెట్లో హింసాత్మక ధోరణి, అతివాదం అంటే ఏం లేదు, ఫేక్ న్యూస్ అనేది చాలామంది ఇష్టపడతారు స్ప్రెడ్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి. వాటిని గుట్టును విప్పే ఒక అధునాతన పరికరం అంట విధానం. సో ఇంటర్నెట్లో హింసాత్మక ధోరణి, అతివాదం, నకిలీ వార్తలను వ్యాప్తి చేసే గ్రూపులను బట్టబయలు చేసే సరికొత్త విధానం సిద్ధమైంది. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయ సైబర్ పరిశోధకుడు మైకేల్ ఫైర్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని రూపొందించింది. తప్పుడు నకిలీ గ్రూపులు పెద్ద బెడదగా మారాయి. ఇంటర్నెట్ ఉనికికే అవి శాపమయ్యాయి. ఇలాంటివి నానాటికి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ గ్రూపుల నిజస్వరూపాన్ని బయట పెట్టే విధానాలను పెద్దగా ఎవరూ అభివృద్ధి చేయలేదని బెన్ గురియన్ విశ్వవిద్యాలయం పేర్కొంది. ఇలాంటి ముఠాలను వెలుగులోకి తీసుకురావడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారు రూపొందించింది ఏదైతే ఉంటుందో నకిలీ వార్తల గుట్టును రట్టు చేయడానికి ఉద్దేశించడం జరిగిందంట. ఇదొకటి ఇంపార్టెంట్. క్యాన్సర్ కణాలతోనే అడ్డుకట్ట అనే ఒక పరిశోధన వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్ కణాలను క్యాన్సర్ నిరోధక సాధనాలుగా మార్చి వాటితో టీకాలను రూపొందించే సరికొత్త విధానాన్ని ఏ శాస్త్రవేత్తలు రూపొందించారంటే అమెరికా శాస్త్రవేత్తలు. ఇది కణుతులను చంపివేయడంతో పాటు దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగించి క్యాన్సర్ పునరావృతం కాకుండా చూస్తుందని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ బయో ఆసియా సదస్సు ఎక్కడ జరగబోతుందంటే హైదరాబాద్లో జరగబోతుంది. ఎప్పటి నుంచి జరగబోతుందంటే వచ్చే నెల ఫిబ్రవరి 24 నుండి 26, గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చే 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని HICCలో నిర్వహించే బయో ఆసియా 2023 అంతర్జాతీయ సదస్సులో 200 మందికి పైగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు రాబోతున్నారంట. దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, గుర్తుంచుకోండి. బయో ఆసియా ఎక్కడ అంటారు? జగనన్న తోడు చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఇస్తున్న ఒక అద్భుతమైన ప్రోత్సాహం. నిన్నటి రోజున జగనన్న తోడు ప్రోగ్రాం మళ్ళీ ఒకసారి వార్తలకు వచ్చింది. సో నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటి చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలవాలని సదుద్దేశంతో జగనన్న తోడు కార్యక్రమాన్ని, చిరు వ్యాపారుల ఉపాధికి ఊతమిచ్చే కార్యక్రమాన్ని పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు 6 నెలలకు సంబంధించిన 15.17 కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ని నిన్నటి రోజున జగన్ గారు మీటర్ నొక్కి ప్రారంభించారు. ఇటువంటి స్టాట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకాలపైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సో ఏ విధంగా ఈ సంవత్సరం ఏ విధమైన విడత వచ్చింది, ఎంత మొత్తంలో నిధులు విడుదల చేశారు, దీని యొక్క ఉద్దేశం ఏంటిది, ఇటువంటిది వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను పేపర్ యాడ్స్ ఇస్తారు ఇలా. సో జగనన్న తోడు ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? ఉదాహరణకి గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఫుట్పాత్ల మీద, వీధుల్లో, తోపుడు బండ్ల మీద వస్తువులు ఇవ్వాలందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అన్నట్టు. చేనేత మరియు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ తోలు బొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు అందరూ కూడా దీనిలో లబ్ధిదారులు అవుతారు అన్నట్టు. సో ఇటువంటి గణాంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ స్టాట్స్ ఖచ్చితంగా చదవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి. సో ఇటువంటి మీకు ఇంపార్టెంట్ స్లైడ్స్ అన్నింటిని కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అందులో సబ్స్క్రైబ్ అయితే మీకు కమ్యూనిటీ నేను ఏది పోస్ట్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. సో చూడండి. సో ఇటువంటి మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ నాసా అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ఒక అత్యున్నత సంస్థ నాసా. జక్సా అంటే జపాన్, రాస్కాస్మోస్ అంటే రష్యా, అలాంటివి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ ఇలా ఉంటాయి. సో నాసాకి సంబంధించి ప్రధాన చీఫ్ టెక్నాలజిస్ట్గా భారత సంతతి వ్యక్తి ఇటీవల వార్తలకు వచ్చారు. తన పేరు ఏంటి అంటారు? ఏసీ చరానియా భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో నాసాకి చీఫ్ టెక్నాలజిస్ట్గా ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చారు. అండ్ అమూల్ సంస్థ, గుజరాత్కి సంబంధించి, గుజరాత్ మిల్క్ కోఆపరేషన్ సంబంధించి. సో అమూల్ సంస్థకి ఎండీగా ఉన్న వ్యక్తి RS సోదీ గారు ఇటీవల పదవి నుండి స్టెప్ డౌన్ దిగిపోయారు. తన స్థానంలో ఇంటరిమ్గా జయన్ మెహతా ఇంటరిమ్ అమూల్ ఎండీగా వార్తల్లోకి వచ్చారు. ఇది నియామకానికి సంబంధించి. అమూల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాల సంస్థ, గుర్తుంచుకోండి.
సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ వార్తల్లోకి వచ్చింది. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి ఇన్సెక్ట్ వ్యాక్సిన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా తేనెటీగలకు సంబంధించి. భారతదేశంలో అత్యధిక దేశీయ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న మొదటి స్థానంలో రాష్ట్రం గుజరాత్, 2 రాజస్థాన్. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హాస్పిటల్ నిర్మాణం టిమ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ హైదరాబాద్లో. ఆర్టికల్ 176 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వార్తలోకి వచ్చింది. అండ్ ఒక కేసు గుర్తుంచుకోండి. పేరప్ అనేది ఇటీవల భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఒక యాప్ తయారీ సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. రెన్యూ పవర్ వారు భారతదేశంలోని అతిపెద్ద విండ్ టర్బైన్ జనరేటర్స్ని నిర్మించబోతున్నారు. అండ్ పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, దేశాధినేతల పేర్లు గుర్తుంచుకోండి, కారణం ఏంటో గుర్తుంచుకోండి. అండ్ నకిలీ వార్తల గుట్టు విప్పే సరికొత్త విధానం అనే అంశము గురియన్ విశ్వవిద్యాలయ సైబర్ పరిశోధకులు తీసుకొచ్చారు. అండ్ క్యాన్సర్ కణాలతోనే అడ్డుకట్ట అనే అంశంతో ప్రత్యేక అమెరికా శాస్త్రవేత్తలు. బయో ఆసియా సదస్సుకు 200 మందికి పైగా ప్రముఖులు రాబోతున్నారని ఈ సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండి ఫిబ్రవరి 24 నుండి 26 మధ్య. అండ్ జగనన్న తోడు నిన్నటి ఎడిషన్, నిన్న రోజున విడుదలైన జగనన్న తోడు నిధులు. అండ్ నాసాకి చీఫ్ టెక్నాలజిస్ట్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన ఏసీ చరానియా భారత సంతతి వ్యక్తి. అండ్ ఆర్ఎస్ సోది అమూల్ ఎండీగా ఇటీవల రాజీనామా చేశారు. తన స్థానంలో ఇంటరిమ్గా ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమూల్గా జయన్ మెహతా గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.